పురాణాలలో త్రిమూర్తులు సృష్టి యొక్క మూలకాలుగా చెప్పబడ్డారు. త్రయంబకేశ్వరం అటువంటి ముగ్గురు త్రిమూర్తులు ఒకే చోట నివసించే దేవాలయం. ఈ ఆలయంలోని శివలింగానికి 3 ముఖాలు ఉన్నాయి. ఇది చూడటానికి మెస్తూ ఉంది. రాసంతే ఈ శివలింగం కింద ఉన్న రహస్యం కాదు, మరియు గ్రాండ్ వాటర్ కూడా చాలా అంతుచిక్కని రహస్యాలను దాచిపెడుతుంది. ఇది కాకుండా త్రయంబకేశ్వరాలయంలో ఇంకా చాలా తెలియని రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, ఆలయ లక్షణాలు. త్రయంబకేశ్వర ఆలయం త్రయంబక్ పట్టణంలోని పురాతన హిందూ దేవాలయం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలయం. ఇక్కడ బ్రహ్మ మహావిష్ణు మహేశ్వరులు ఉన్న ప్రదేశం కనుక త్రయంబకం అంటారు. వారితో పాటు ఆదిపరాశక్తిని కూడా ఇక్కడ కొలుస్తారని చెబుతారు. అలాగే 33 కోట్ల దేవతలు ఇక్కడ నివసిస్తున్నారని నమ్ముతారు. అందుకే ఈ లింగాన్ని పూజించిన వారికి ఒకేసారి 3 హారతులు ఇచ్చినట్లు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. త్రయంబకేశ్వర అంటే పరమశివుడు మరియు ఇక్కడ త్రిమూర్తులు ఉంటే 3 6 మరియు 1 కన్ను అని ప్రార్థన వస్తుంది. త్రయంబక అంటే 3 నేత్రాలు కలిగిన దేవుడు. అక్కడ హర్యు, చంద్రుడు అగ్ని యొక్క 3 రూపాలు, 3 నవరతాలు కలిగిన దేవుడు. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మరియు తూపురం బ్రహ్మని సూచించే 3 లింగాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బిల్వతీరం విశ్వం శ్రీరామ్ మరియు ముకుంద తీరథం 6 యొక్క 3 తీర్పాలు ఉన్నాయి. ఈ ఆలయానికి పవిత్రమైన పేరు వచ్చింది. ఈ వాడిని తరచుగా దక్షిణ గంగా తంబక తీర్థం అని కూడా పిలుస్తారు. ఇది గోదావరి నదికి మూలం. భారతదేశంలో 2వ చెడిపోని నది. పానవట్టం లోపల శివుడు, విష్ణువు, బ్రహ్మయ్యలు 3 లింగాలను చూశారు. అందుకే శివలింగం గర్భగుడిలో ఉన్నట్లు ఉంటుంది. భూమి క్రింద ఉంది మరియు దాని నుండి నీటి బుగ్గ ప్రవహిస్తుంది. స్నానం చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదే సమయంలో శివుడు జ్యోతిలింగం వంటి వాటిని పరిశీలించడానికి అంతులేని కాంతి దీపం వలె బ్రహ్మ తన ఆధిపత్య ఫలం కోసం వస్తాడు. మరియు విష్ణురామి వరాహాన్ని తీసుకుని స్తంభం అడుగుభాగాన్ని వెతకడానికి వెళ్తాడు. బ్రహ్మ సగం మార్గంలో వెళ్లి తిరిగి వచ్చి తనకు ముగింపు దొరికిందని అబద్ధం చెప్పాడు, కానీ విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. అప్పుడు శవం లింగరూపంలో అపినోర్పై కనిపిస్తుంది. ఈ సృష్టి ఉన్నంత వరకు విష్ణువును పూజిస్తారు మరియు ఆశీర్వదిస్తారు, మరియు అతను అబద్ధం చెప్పాడు కాబట్టి బ్రహ్మ ఎవరూ కాదు, అతను పూజించబడనని శపిస్తాడు. ఇది అతనికి కోపం తెప్పించింది. బ్రహ్మలింగం ఈ భూమిపైకి నెట్టబడినందున అది సహ్యాద్రి పర్వతం వద్ద ఉండాలి అని శివునికి ప్రతి శాపాన్ని ప్రసాదిస్తాడు మరియు ఈ విధంగా సహ్యాద్రి శ్రేణుల వర్షం లింగ రూపంలో ఉద్భవించి త్రయంబకాన్ని తీసుకుంటుంది. ఆ విధంగా శివుడు ఈ జ్యోతిలింగంలో కాంతిలేని జ్వాలగా దర్శనమిచ్చాడు. వాస్తవానికి 64 జ్యోతిలింగాలు ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే అపక్తంగా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వరుడు కూడా ఒకదాని తర్వాత మరొకటి శఠల పురాణం. సత్యయుగంలో ఈ ప్రదేశమంతా మణులు అని పిలువబడింది. ఇది సాధువుల నివాస ప్రాంతం వంటిది. 7 ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన భార్యతో కలిసి ఇక్కడ నివసించేవాడు. అహల్వం. అక్కడ చాలా మంది ఆశ్రమంలో ఉన్నారు. ఋషులు ఆశ్రయం పొందారు. ఒకప్పుడు ఈ ప్రదేశం 24 రోజుల పాటు కరువు బారిన పడింది. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, పొదలన్నీ ఆకలితో అలమటించాయి. ఇదంతా చూసి తట్టుకోలేక గౌతమ మహర్షి తన శక్తినంతా ధారపోసి ఆ నీటితో ఒక సరస్సును సృష్టించి పంటలు పండించి వారి ఆకలి తీర్చాడు. అహల్య ఇతర ఋషులందరితో పాటు ఆ సరస్సులోని నీటిని కరువు భార్య నుండి రక్షించడానికి మరియు వారందరికీ ఆహారం అందించడానికి కూడా ఉపయోగించింది. వారి ఆశీర్వాదం గౌతమ ఋషి యోగ్యతను పెంచింది. గౌతముడు చేసిన ఈ గొప్ప పని వల్ల అతని ప్రతిష్ఠ కూడా పెరిగింది మరియు బంగారంలో ఉన్న ఇంద్రుడు తన పదవికి ముప్పు వాటిల్లుతుందని భయపడ్డాడు. అతను వెంటనే ఒక మాయా ఆవుని సృష్టించి గౌతముడిని రంగంలోకి దించాడు. పంటను నాశనం చేస్తున్న ఆవును బెదిరించేందుకు గాలం ఒక సీజర్ని విసిరి ఆ ముసలి దానిని పట్టుకుంటుంది. భక్తుడు చేయకపోతే ఆ మాయ ఆవు చనిపోతుంది. దీంతో గోవధ గౌతముడు ఎలా వదిలించుకోవాలో తెలుసు. దేవుడిని ప్రార్థించి గంగాస్నానం చేస్తే ఈ పాపం తొలగిపోతుంది. గౌతముడు చేస్తాడని మహర్షులు అంటున్నారు. బ్రహ్మగిరి శిఖరంపై 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు ఫలితంగా శివుడు అతనికి గంగానదిని ఇస్తాడు. మరొక పురాణం అదే కథను వేరే విధంగా చెబుతుంది.
గౌతముని పుణ్యాన్ని చూడలేక కొందరు ఋషులు మాయ గోవుని సృష్టించారని చెప్పారు. గౌతమ మహర్షి శివుని కోసం తపస్సు చేశాడు. కానీ నిజం ఏమిటంటే, గౌతముని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై గంగను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ గంగానది శివుడిని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. అతనికి అది అంతగా నచ్చలేదు. కాబట్టి అతను వెంటనే శిఖర బ్రహ్మగిరిపై తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడు మరియు అక్కడ తన జటాజూటాన్ని విసిరాడు. బ్రహ్మగిరిపై ఈ చర్యకు గంగ భయపడింది. అది అక్కడ నుండి క్రిందికి ప్రవహిస్తుంది మరియు దీనిని గౌతమి లేదా గోదావరి అని పిలుస్తారు. తరువాత మహాశచి ఆమెకు త్రయంబక తర్భంలో గంగాదేవిని దర్శనమిచ్చింది. 1 చాలా ప్రశంసించబడింది. కానీ ఆ పర్వతం మీద వివిధ ప్రదేశాలలో కనిపిస్తుంది మరియు కొద్ది దూరం తర్వాత కోపంతో అదృశ్యమవుతుంది. మళ్లీ గంగా ద్వారం, వరాహ తీరం, రామలక్ష్మణ తీరం, గంగాసాగర్ తీర్హాలు గంగానది యొక్క సంగ్రహావలోకనం ఇస్తుంది. గంగ ఒక చోట కాకుండా వివిధ వంకలలో ఎగురుతూ ఉంది. కానీ గౌతమ మహర్షి ఆ నదిలో స్నానం చేయలేడు. ఏం చేయాలో తెలియక గౌతమ మహర్షి అద్దం తీసుకుని జపం చేసి, నీళ్ల చుట్టూ తిరుగుతూ అందులో పడిపోయాడు. ప్రవాహం ఆగిపోయింది. ఈ కుశావర్తనం వల్ల తీరానికి మాసావర్త ఆరుణ అని పేరు వచ్చింది. గోదావరి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కుశ అంటే దర్భావర్ధనం అంటే తీరం. ఈ తీర్భ స్నానం చేసిన తర్వాత గౌతమ మహర్షికి లింకో పాపం తొలగిపోయింది. తదుపరి మనం వాస్తు అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. త్రయంబకేశ్వర ఆలయ సంప్రదాయం చక్కటి ఉదాహరణ. హిందూ ఆలయ వాస్తుశిల్పం. ఇందులో అందమైన రాతి శిల్పం ఉంది. సాంప్రదాయ నాగర శైలికి చెందిన స్టెపుల్స్ ఉన్నాయి. ఆలయ నిర్మాణ మరియు శిల్పకళ పురాతన హిందూ హస్తకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. గత యుగం 5. ఇది గీతాయుగం యొక్క కళాత్మక నైపుణ్యం మరియు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమని చెప్పాలి. దేవాలయం యొక్క ప్రధాన ద్వారం మహాద్వార అని పిలువబడుతుంది. ఇది అనేక శిల్పాలు మరియు డిజైన్లతో కూడిన భారీ నిర్మాణం. చారిత్రాత్మకంగా ముఖ్యమైన త్రయంబకేశ్వర దేవాలయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తదుపరి వీడియోని మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.